హాయ్ పిల్లలు, ఈరోజు మనం ఫస్ట్ స్టాండర్డ్ ఇంగ్లీష్ థర్డ్ లెసన్ చూడబోతున్నాం. యూనిట్ 3 అమ్ము స్కూల్. ఓకే, ఆ పిక్చర్ కంటే రంగులు దిద్దేయండి. మళ్ళీ నేను చెప్పలేదు అనొద్దు. అమ్ము అండ్ బిట్టు హ్యావ్ రీచ్డ్ స్కూల్. అమ్ము బిట్టు ఇద్దరు కూడా స్కూల్కి వచ్చేసారంట. బిట్టు అంటే ఎవరు? కుడతా, స్క్విరల్. గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ ఇది అమ్ము స్కూలు. చూసారు కదా, గవర్నమెంట్ స్కూల్ ఇది, ప్రభుత్వ పాఠశాల. చిల్డ్రన్ ఎట్ స్కూల్. స్కూల్ దగ్గర పిల్లలను చూడండి ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు. కొందరు ఆడుకుంటున్నారు, కొందరు అంతే ఆడుకుంటున్నారు. ఈ పిక్చర్లో చూపించినంత వరకు అయితే. అమ్ము మీట్స్ ఈశ్వర్. అమ్ము అండ్ బిట్టు ఆర్ ఎట్ స్కూల్ గేట్. ఈశ్వర్ కమ్స్, ద స్కూల్ బెల్ రింగ్స్. ఓకే, అమ్ము బిట్టు ఇద్దరు స్కూల్ గేట్ దగ్గర ఉన్నారంట. అప్పుడు ఈశ్వర్ వచ్చాడంట. ఓకే, అదే సమయంలో స్కూల్ తాలూకు బెల్ కూడా రింగ్ అయిందంట. మీ స్కూల్కి గంట ఉంటుంది కదా, గంట కొడతారు కదా, అదనమాట. ఈశ్వర్ ఏమంటున్నాడు చూడండి. హాయ్ అమ్ము, హర్రీ అప్, ద బెల్ ఈజ్ రింగింగ్. హాయ్ అమ్ము అంటే హాయ్ చెప్పాడు. హర్రీ అప్ త్వరపడు, హర్రీ అప్ అంటే త్వరపడడం అనమాట. త్వరపడు, ద బెల్ ఈజ్ రింగింగ్. గంట కొట్టారు కదా, ఓకే, గంట సౌండ్ వినిపిస్తుంది కదా, త్వరపడు అని చెప్పాడు. అప్పుడు మన బిట్టు అడుగుతుంది అమ్ముని. ఏమని అడుగుతుంది? ఎవడు ఈ పిల్లాడు అని అడుగుతుంది. అడిగితే హలో ఈశ్వర్, ఐ యామ్ కమింగ్. ఈశ్వర్ నేను వస్తున్నానని చెప్పింది. ఓ, ఇది అడగట్లేదు, ఉడత తనలో తను అనుకుంటుంది ఎవడీడు అని. వాట్ ఈజ్ బిట్టు థింకింగ్? ఎవరు ఈ అబ్బాయి అని అనుకుంటుంది. ఓకే, హూ ఈజ్ దిస్ బాయ్? హూ ఈజ్ ఈశ్వర్? హీ ఈజ్ క్లాస్మేట్. వాట్ ఈజ్ ఈశ్వర్ సేయింగ్ టు అమ్ము? హర్రీ అప్, ద బెల్ ఈజ్ రింగింగ్. ఎస్, త్వరపడు, బెల్ స్కూల్ గంట కొట్టారు. బిట్టు ఇన్ ద క్లాస్. బిట్టు క్లాస్లో. అమ్ము పుట్స్ బిట్టు ఇన్ హెర్ బ్యాగ్. అమ్ము ఏం చేసింది? బిట్టుని బ్యాగ్లో పెట్టేసింది, స్కూల్ బ్యాగ్లో. షీ గోస్ ఫర్ ప్రేయర్. స్కూల్లో మొదట ప్రేయర్ చేస్తారు కదా, మీ స్కూల్లో కూడా జరుగుతుందా ప్రేయర్? బిట్టు ఈజ్ అలోన్ ఇన్ ద క్లాస్. బిట్టు ఒంటరిగా ఉంది క్లాస్లో. అమ్మ ఏదో చెప్తుంది బిట్టుకి. బిట్టు, సిట్ ఇన్ ద బ్యాగ్, ఐఎమ్ గోయింగ్ టు ద ప్రేయర్ గ్రౌండ్. అంటే బిట్టు బ్యాగ్లో కూర్చో, నేను ప్రేయర్ గ్రౌండ్కి వెళ్తున్నాను అని చెప్పింది. ఓకే, కమ్ ఫాస్ట్. బిట్టు ఏం చెప్తుంది? ఓకే, త్వరగా రా అని చెప్తుంది. వేర్ ఈజ్ బిట్టు? బిట్టు ఈజ్ ఇన్ ద స్కూల్ బ్యాగ్. వాట్ వుడ్ హీ డూ నౌ? హీ హ్యాస్ టు స్టే అలోన్. అమ్మోస్ క్లాస్ రూమ్. బిట్టు కమ్స్ అవుట్ ఫ్రమ్ ది బ్యాగ్. హీ లుక్స్ ఎట్ ది థింగ్స్ అరౌండ్. బిట్టు ఏమో బ్యాగ్ నుంచి బయటకు వచ్చేసి చుట్టుపక్కల ఉన్న వస్తువుని చూడసాగాడంట. అరౌండ్ అంటే చుట్టుపక్కల, ఓకే, థింగ్స్ అంటే వస్తువులు. దిస్ ఈజ్ అమ్మోస్ క్లాస్ రూమ్. ఇది అమ్ము తాలూకా తరగతి గది. క్లాస్ రూమ్ అంటే తరగతి గది. వాట్ డిడ్ బిట్టు సీ ఇన్ ద క్లాస్ రూమ్? బిట్టు సా థింగ్స్ అరౌండ్ ఇన్ ద క్లాస్ రూమ్. థింగ్స్ అరౌండ్. ఓకే, వాట్ థింగ్స్ డూ యూ హ్యావ్ ఇన్ యువర్ క్లాస్ రూమ్? మీ క్లాస్ రూమ్లో ఏముంటాయి అది మీరు రాయాలి. లెట్స్ క్యాచ్ ది స్క్విరల్. ఉడతను పట్టుకుందాం. చిల్డ్రన్ రష్డ్ ఇన్ టు ద క్లాస్ రూమ్. దే సా బిట్టు. రష్డ్ అంటే ఒక్కసారిగా రావడం అనమాట. ఓకే, ప్రేయర్ అయిన తర్వాత మీరు వెళ్తారు కదా క్లాస్ రూమ్కి, అలా వాళ్ళు ఏం చూశారు? బిట్టుని చూశారు. స్క్విరల్ ఇన్ ద క్లాస్. చూడు, ఉడత ఉంది క్లాసులో అని. లెట్స్ క్యాచ్ ఇట్. ఈ అబ్బాయి ఏమంటాడు? లెట్స్ క్యాచ్ ఇట్. పట్టుకుందాం, పదండి పట్టుకుందాం. దిస్ ఈజ్ అమ్ము స్క్విరల్. ఈశ్వరుకు తెలుసు కదా, అందుకే ఈశ్వర్ ఏం చెప్పాడు? ఇది అమ్ము తాలూకు ఉడత. తనెవరు? గంగ. ఇతను హరి, ఫాతిమా, ఈశ్వర్, హేమ. ఓకే, ఇక్కడ ఏమున్నాయి? కలర్స్ ఉన్నాయి. వాట్ ఆర్ చిల్డ్రన్ డూయింగ్? చిల్డ్రన్ వాంట్ టు క్యాచ్ అమ్ము. అమ్ము కాదు, బిట్టు. వాట్ ఆర్ దే సేయింగ్?
వాట్ వుడ్ బిట్టు డూ నౌ? బిట్టు ఏం చేస్తుంది? బిట్టు ఎస్కేప్ అవుతే వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు? పట్టుకోవాలనుకుంటున్నారు. The squirrel in colors. Yeshwar and Fatima are trying to catch the squirrel. The squirrel jumps on colors. ఈశ్వరు ఫాతిమా పట్టుకోవాలనుకుంటారు స్క్విరల్ని. ఈశ్వర్ తను, ఫాతిమా తను. ఓకే, స్క్విరల్ ఏం చేస్తుంది? పక్కనే ఉన్న రంగుల మీద దూకుతుంది అనమాట. ఈశ్వర్ క్యాచ్ ద స్క్విరల్. ఓకే, ఐ విల్ ట్రై. తను ఏం చెప్పింది ఫాతిమా? ఈశ్వర్ క్యాచ్ ద స్క్విరల్, బుడతను పట్టుకో. క్యాచ్ అంటే పట్టుకోవడం. అప్పుడు ఈశ్వర్ ఏమన్నాడు? ఓకే ఐ విల్ ట్రై. ట్రై అంటే ప్రయత్నించడం అనమాట. ఓకే నేను ప్రయత్నిస్తా. విల్ అనేది మనకి ఫ్యూచర్ టెన్స్లో వస్తుంది అనమాట. ఐకి ఎప్పుడు షెల్ వస్తుంది, విల్ వచ్చిందంటే ఖచ్చితంగా పట్టుకుంటాను, ఖచ్చితంగా అనే సందర్భంలోనే విల్ వాడతాం అనమాట. వేర్ ఈజ్ బిట్టు నౌ? బిట్టు జంప్డ్ ఆన్ ది కలర్స్. విల్ ఈశ్వర్ క్యాచ్ బిట్టు? పట్టుకుంటాడు లేదా ముందు ఎలా చెప్పేస్తాం? చెప్పలేం కదా. Bittu and the children. Yeshwar tries to catch the Bittu. Bittu jumps here and there in the class. Children are screaming and running here and there. Yeshwar tries to catch Bittu. Yeshwar బిట్టుని పట్టుకోవాలనుకుంటాడు. బిట్టు జంప్స్ హీర్ అండ్ దేర్. బిట్టు అటు ఇటు పరిగెట్టడం, గెంతడం మొదలుపెట్టింది. ఓకే, జంపింగ్ అంటే గెంతడం అనమాట. హీర్ అండ్ దేర్ అంటే ఇక్కడికి అక్కడికి. హీర్ అంటే ఇక్కడ, దేర్ అంటే అక్కడ. చిల్డ్రన్స్ ఆర్ స్క్రీమింగ్. పిల్లలు అరుస్తున్నారు. స్క్రీమింగ్ అంటే అరవడం అనమాట. అండ్ రన్నింగ్ హీర్ అండ్ దేర్. రన్నింగ్ అంటే మీకు ఎలాగో తెలుసు, పరిగెత్తడం. అటు ఇటు పరిగెత్తడం మొదలుపెట్టారు వాళ్ళు. ఎవరెవరు ఉన్నారు పిక్చర్లో? ఫాతిమా, ఈశ్వర్, గంగ, కమల. హూ ఆర్ ద చిల్డ్రన్ ఇన్ ద పిక్చర్? వీళ్ళు. అమ్మ కూడా వచ్చింది అప్పుడే. వాట్ ఈజ్ బిట్టు డూయింగ్? బిట్టు ఈజ్ జంపింగ్ హీర్ అండ్ దేర్. వాట్ ఆర్ ద చిల్డ్రన్ డూయింగ్? చిల్డ్రన్ ఆర్ రన్నింగ్ హీర్ అండ్ దేర్. ఓకే, దే ఆర్ స్క్రీమింగ్ అండ్ రన్నింగ్ హీర్ అండ్ దేర్. అరుస్తూ పరిగెడుతున్నారు. వాట్ ఈజ్ అమ్ము డూయింగ్? అమ్ము జస్ట్ అరైవ్డ్. బిట్టు ద పెయింటర్ సింగ్ ద సాంగ్. పెయింటర్ అంటే మీకు తెలిసిందే కదా, పాట పాడదామా? Here is the squirrel sitting on my head. Now my head is brown in color. Here is a squirrel. ఇక్కడుంది ఒక ఉడత. సిట్టింగ్ ఆన్ మై హెడ్. ఎక్కడుంది? నా తల మీద కూర్చుంది. నౌ మై హెడ్ ఈజ్ బ్రౌన్ ఇన్ కలర్. ఇప్పుడు నా తల బ్రౌన్ రంగులోకి మారిపోయింది అని చెప్తున్నాడు హరి. Here is squirrel jumping on my knee. Now my knee is blue in color. Here is squirrel. ఎక్కడ ఉంది? ఉడత. జంపింగ్ ఆన్ మై నీ. ఎక్కడ? నా మోకాలి మీదకి దూకింది. నౌ మై నీ ఈజ్ బ్లూ కలర్. మోకాలు ఏమైంది? బ్లూ కలర్లోకి మారిపోయింది, నీల రంగులోకి మారిపోయిందని గంగా చెప్పింది. వేర్ ఈజ్ బిట్టు ఇన్ ద ఫస్ట్ పిక్చర్? ఆన్ హరీస్ హెడ్. వాట్ ఈజ్ హరి సేయింగ్? మై హెడ్ నౌ బికేమ్ బ్రౌన్ ఇన్ కలర్. Squirrel is on my head and my head became brown in color. My head turns into brown color. Where is Bittu in the second picture? Bittu jumped on the knee of Ganga's knee. What is Ganga saying? Here is the squirrel on my knee. Now my knee is in blue color. Sing the song. What is Bittu doing? Here is a squirrel sitting on my nose. Now my nose is green in color. ఇక్కడ ఉంది స్క్విరల్ సిట్టింగ్ ఆన్ మై నోస్. నా ముక్కు మీద వాలింది, ముక్కు మీద కూర్చుంది. నౌ మై నోస్ ఈజ్ గ్రీన్ ఇన్ కలర్. నా ముక్కు ఏ కలర్లోకి మారిపోయింది? గ్రీన్ కలర్లోకి మారిపోయింది. గ్రీన్ అంటే పచ్చ రంగులోకి మారిపోయింది. ఇప్పుడు ఝాన్సీ కూడా పాడాలి కదా. నో ఝాన్సీ హ్యాస్ టు సింగ్. ఝాన్సీ పాడాలి కదా. ఎలా పాడుతుంది? ఏం పాడుతుంది చెప్పండి? సేమ్ అదే పాట. Here is a squirrel sitting on my shoulder. Now my shoulder is pink in color. పింక్ అంటే ఈ కలర్, గులాబీ రంగు. ఓకే, నో కాతి పాడాలి. కాతి ఎలా పాడుతుంది? Here is a squirrel sitting on my back. Now my back is amber in color. యాంబర్ అంటే కాషాయం. ఓకే, ఇప్పుడు లలిత పాడాలి. ఇది ఎల్లో అనుకోండి. ఓకే, ఎందుకంటే పచ్చ ఆల్రెడీ వాడేసాం కదా మనం. రెండో కలర్ ఉండాలి కదా ఇక్కడ. Here is squirrel sitting on my foot.
Now my foot is yellow in color. ఓకే, తర్వాత చూద్దాం. వేర్ ఈజ్ బిట్టు? అమ్ము కమ్స్ టు ద క్లాస్, షీ ఈజ్ లుకింగ్ ఫర్ బిట్టు. అమ్ము క్లాస్కి వచ్చింది, తరగతికి వచ్చింది. వచ్చి తను ఎవరి కోసం వెతుకుతుంది? బిట్టు కోసం వెతుకుతుంది. హే బిట్టు, వాట్ ఆర్ యూ డూయింగ్? బిట్టుని చూసి అడుగుతుంది, బిట్టు ఏం చేస్తున్నావు నువ్వు? బిట్టు ఈజ్ ఆన్ గంగాస్ నీ. బిట్టు ఎక్కడుంది? గంగ తాలూకా మోకాల మీద ఉంది. హీజ్ ఆన్ హరీస్ హెడ్. హరి తాలూకా హెడ్ పైకి ఎక్కింది, తలపైకి ఎక్కింది. హీజ్ ఆన్ ఇందూస్ నోస్. తర్వాత ఇందు ముక్కు మీదకి ఎక్కింది. హీజ్ ఆన్ ఝాన్సీ షోల్డర్. ఝాన్సీ తాలూకా భుజం మీదకి ఎక్కింది. హీజ్ ఆన్ క్యాథీస్ బ్యాక్. కాతి వీప్ పైకి ఎక్కింది. బ్యాక్ అంటే వీపు. హీజ్ ఆన్ కాతీస్ బ్యాక్. వాట్ ఈజ్ అమ్ము సేయింగ్ టు బిట్టు? అమ్ము ఏం చెప్తుంది? వాట్ ఆర్ యూ డూయింగ్? విల్ బిట్టు గో బ్యాక్ టు అమ్మూస్ బ్యాగ్? వెళ్తుందా? అది మనం చూడాలి. అమ్ము క్యాచెస్ బిట్టు. అమ్ము ఆస్క్డ్ బిట్టు టు కమ్ బ్యాక్. బిట్టు ఈజ్ స్కేర్డ్ అండ్ హీ జంప్స్ హియర్ అండ్ దేర్ స్ప్రెడింగ్ కలర్స్ ఆన్ ఎవ్రీబడి. అమ్ము క్యాచెస్ హిమ్. అమ్ము ఆస్క్డ్ బిట్టు టు కమ్ బ్యాక్. వెనక్కి వచ్చేయమని. కమ్ బ్యాక్ అంటే వెనక్కి వచ్చేయమని అమ్ము అడుగుతుంది అన్నమాట బిట్టుని. బిట్టు ఈజ్ స్కేర్డ్. స్కేర్డ్ అంటే భయపడ్డాం. బిట్టు భయపడింది. అండ్ ఈ జంప్స్ హీర్ అండ్ దేర్. భయంతో అటు ఇటు గెంతుతుంది అనమాట. జంపింగ్ అంటే గెంతడం. అండ్ దేర్ స్ప్రెడింగ్ కలర్స్. స్ప్రెడింగ్ అంటే వ్యాప్తి చేయడం అనమాట. వేటిని? కలర్స్. కలర్స్ అంటే రంగులు. ఆన్ ఎవ్రీబడి, ప్రతి ఒక్కరి మీదకి రంగులు జల్లుతుంది అనమాట. అమ్ము క్యాచెస్ హిమ్. అమ్ము పట్టుకుంది. బిట్టు డోంట్ గెట్ స్కేర్డ్, దే ఆర్ ఆల్ మై ఫ్రెండ్స్. ఏం చెప్తుంది అమ్ము? బిట్టు డోంట్ గెట్ స్కేర్డ్, భయపడద్దు. దే ఆర్ ఆల్ మై ఫ్రెండ్స్, వాళ్ళందరూ నా స్నేహితులు అని చెప్పింది అనమాట. వై ఈజ్ బిట్టు జంపింగ్ హీర్ అండ్ దేర్? ఎందుకు గెంతుంది? బికాజ్ బిట్టు ఈజ్ స్కేర్డ్. వాట్ ఈజ్ అమ్ము సేయింగ్ టు బిట్టు? బిట్టు డోంట్ స్కేర్, దే ఆర్ ఆల్ మై ఫ్రెండ్స్. డోంట్ బి స్కేర్డ్, దే ఆర్ ఆల్ మై ఫ్రెండ్స్. వాట్ వుడ్ బిట్టు డూ నౌ? ఏం చేస్తుంది బిట్టు? వెనక్కి వచ్చేస్తుంది. బిట్టు ఈజ్ హ్యాపీ. బిట్టు కమ్స్ రన్నింగ్ టు అమ్ము. బిట్టు పరిగెత్తుకుంటూ అమ్ము దగ్గరికి వచ్చింది. షీ ప్యాట్స్ హిమ్. ప్యాటింగ్ అంటే మీకు తెలుసు కదా, మనం కుక్కలకి పైన తల మీద నిమురుతాం కదా, నిమరడం అనమాట. ప్యాటింగ్ అంటే నిమరడం. హీ ఈజ్ హ్యాపీ నౌ. ఇప్పుడు తను సంతోషంగా ఉంది. అమ్ము సీజ్ ద టీచర్ కమింగ్ టు ద క్లాస్. అమ్ము తరగతిలోకి టీచర్ రావడం చూసింది అనమాట. ఉపాధ్యాయుని రావడం చూసింది. ఓకే, అప్పుడు అమ్మ అనుకుంటుంది అనమాట, వేర్ షుడ్ ఐ కీప్ బిట్టు నౌ? నేను ఎక్కడ పెట్టాలి బిట్టుని అని చెప్పి తన మనసులో అనుకుంటుంది. వాట్ ఈజ్ అమ్ము థింకింగ్ నౌ? వేర్ టు హైడ్ బిట్టు. వేర్ వుడ్ షీ కీప్ బిట్టు? బ్యాగ్లో పెడుతుందా? విల్ ద టీచర్ సీ బిట్టు? టీచర్ చూసిందా? అమ్ముస్ ఫ్రెండ్. కాపీ ద నేమ్స్ ఆఫ్ అమ్ముస్ ఫ్రెండ్స్. ఈశ్వర్, ఫాతిమా, గంగా, హరి, ఇందు, ఝాన్సీ, క్యాపీ. రైట్ ద నేమ్స్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్. మీ స్నేహితుల పేర్లు రాయి. సింగ్ అండ్ డాన్స్. Tell me where I is there in ice and ink, I is there in ice and ink. Tell me, చెప్పు ఎక్కడ ఐ ఉందో. ఐ ఎక్కడుంది? ఐ ఈజ్ దేర్ ఇన్ ఐస్ అండ్ ఇంక్. ఐస్లో ఉంది, ఇంక్లో కూడా ఉంది. Tell me where J is there in jar and jug, J is there in jar and jug. చెప్పు ఎక్కడ జే ఉందో. జే ఎక్కడుంది? జార్లోనే ఉంది, జగ్గులో కూడా ఉంది. Tell me where K is there in king and kite, K is there in king and kite. చెప్పు K ఎక్కడుందో. K is there in king and kite. కింగ్లో ఉంది, కైట్లో కూడా ఉంది. Tell me where L is. Tell me where L is. L is there in lamp and ladder, L is there in lamp and ladder. చెప్పు ఎక్కడ ఎల్ ఉందో. ఎల్ ఎక్కడుంది? ల్యాంప్లో ఉంది, ల్యాడర్లో కూడా ఉంది. ల్యాంప్ అంటే ఏంటి? దీపం. ల్యాడర్ అంటే నిచ్చెన. కింగ్ అంటే రాజు. కైట్ అంటే గాలిపటం. జార్ అంటే మీకు తెలిసిందే. ఓకే, జగ్గు, జారు మనకు తెలిసిన పదాలే. ఐస్ అండ్ ఇంక్. ఐస్ అంటే ఐస్ గడ్డలు, మంచు గడ్డలు, మంచు. ఇంక్ అంటే మీకు తెలిసిందే, సిరా. రీడ్ అండ్ కాపీ. ఐ అంటే ఐస్ క్రీమ్, ఇడ్లీ. ఇది ఐస్ క్రీమ్, ఇది ఇడ్లీ. ఇది కొంచెం జగ్గు ఇలా ఉంటుంది, జార్ ఇలా ఉంటుంది. ఓకే,
కింగ్ రాజు, కైట్ గాలిపటం, ల్యాంప్ ఇది ల్యాంప్, బుడ్డి దీపం, ల్యాడర్ అంటే నిచ్చెన. మ్యాచ్ ది స్మాల్ లెటర్స్ విత్ దేర్ క్యాపిటల్ లెటర్స్ అండ్ కలర్ దెమ్. స్మాల్ లెటర్స్ని క్యాపిటల్ లెటర్స్ని మ్యాచ్ చేయాలి. ఇదిగోండి ఇది స్మాల్ లెటర్ కే, ఇది క్యాపిటల్ లెటర్ కే. అలాని మనం జేని కూడా మ్యాచ్ చేద్దాం. ఇదిగోండి స్మాల్ లెటర్ జే, క్యాపిటల్ లెటర్ జే. హెచ్ స్మాల్ లెటర్ హెచ్, క్యాపిటల్ లెటర్ హెచ్. అలాగే ఐ, ఇదిగోండి ఇది స్మాల్ ఐ, ఇటు వెళ్ళిపోతుంది. ఓకే ఇది స్మాల్ ఏ, ఇది క్యాపిటల్ ఏ. ఇది ఎల్, స్మాల్ ఎల్, క్యాపిటల్ ఎల్. ఓకే ఏమొచ్చేసింది, యారో వచ్చేసిందా? యారో అవసరం లేదు కదా, తీసేద్దాం. మరి తీసేద్దాం, యారో వస్తే తీసేద్దాం. ఓకే చేసేద్దాం, మ్యాచ్ ఇంకా చేసేద్దాం. దేన్ని మ్యాచ్ చేయాలి? జీని స్మాల్ జీని క్యాపిటల్ జీని మ్యాచ్ చేసాం కదా, అంతే. ఇది యూనిట్ 3 ఇక్కడితో ముగిసింది. యూనిట్ 4తో మళ్ళీ సెషన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. See how beautiful this nature is. You also start planting the trees. Let us bring a new change in our society. Let us plant the trees and let others plant the trees. Let's take this pledge seriously from now. Thank you.